హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్. ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారింది. అయితే ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ పిల్లలకు విద్య, క్రమశిక్షణ నేర్పించడం తల్లిదండ్రులందరికీ పెద్ద బాధ్యత ఇది. పిల్లలకు చదువు మాత్రమే కాదు, ఈ అలవాట్లు నేర్పిస్తే వారు జీవితంలో ఏదైనా సాధిస్తారు. పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. పిల్లలను భవిష్యత్తులో సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనేది ప్రతి తల్లిదండ్రుల కల. పిల్లలను చిన్నప్పుడే కొన్ని విలువలతో పెంచితే పెద్దయ్యాక వారి జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సిన 5 ఆధ్యాత్మిక అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి నేర్పిస్తే పిల్లలు మంచి మార్గంలో ముందుకు సాగుతారు. పిల్లల్ని కృతజ్ఞతాభావంతో పెంచడం. ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం రెండిటినీ పిల్లల్లో పెంచే అలవాటు ఇది. ఇతరులు ఏదైనా సాయం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేయాలని పిల్లలకు నేర్పించాలి. అంతేకాకుండా ఇతరుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి అని పిల్లలకు చెప్పాలి. పిల్లలు ఇలా చేయడం వల్ల వారిలో మంచితనం పెరుగుతుంది. ఇతరులు కూడా మీ పిల్లల్ని చూసి ప్రశంసిస్తారు. మీ పెంపకాన్ని మెచ్చుకుంటారు. మీ పిల్లలకు ఎవరైనా సాయం చేసినప్పుడు లేదా బొమ్మలు, బహుమతులు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పేలా పిల్లలకు అలవాటు చేయండి. పిల్లల్ని అమాయకులతో పోలుస్తారు. వారి మనసులు సున్నితంగా ఉంటాయి. పిల్లల హృదయాల్లో ఉన్న అమాయకత్వం, కపటం తెలియకపోవడం లాంటివి కాపాడుకోవాలంటే వారికి చిన్నతనం నుంచే దయగా ఉంటే వారికి భవిష్యత్తులో చెడు చేయాలి అనే ఆలోచన రాదు. పిల్లలకు జంతువులతో మంచిగా ఉండడం, మొక్కల్ని నాశనం చేయకూడదని నేర్పించండి. ఈ చిన్న అలవాట్లతో పిల్లల హృదయాల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఈ ప్రపంచం పరధ్యానంతో నిండిపోయింది. చాలామంది మనసు ఎక్కడో పెట్టి ఏం చేస్తున్నామన్న క్లారిటీ లేకుండా పనులు చేస్తున్నారు. ఇతరులు చెప్పిన మాటలు కూడా సరిగా వినడం లేదు. పరధ్యానంలో ఉంటున్నారు. అందుకే పిల్లల్లో పరధ్యానాన్ని పోగొట్టాలి. వారికి ఏకాగ్రతను అలవాటు చేయండి. ఇందుకోసం కొన్ని మార్గాలు ఫాలో అవ్వవచ్చు. ధ్యానం చేయడం, ఇతరులు మాట్లాడేటప్పుడు చెప్పింది వినడం, కళ్ళు మూసుకొని కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం, ఇలాంటి అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. దీంతో వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏం చేస్తున్నామన్న క్లారిటీ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం సారీ అనే పదం, క్షమాగుణం. ఇది ఖచ్చితంగా పిల్లలకు ఉండాల్సిన అలవాటు. ఒక తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అంత సులభం కాదు. అయితే మనసును ఒకసారి నియంత్రించుకుంటే వారిని క్షమించడం చాలా సులభం. క్షమాపణ గుణాన్ని పిల్లలకు నేర్పండి. పగ తీర్చుకునే వాడికన్నా క్షమించేవాడు గొప్పవాడు అని పిల్లలకు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే తెలిసేలా చెప్పాలి. ఇతరుల పట్ల దయ, ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే క్షమించగలరు. పిల్లలకు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న తప్పులకు కూడా సారీ చెప్పడం అలవాటు చేయండి. అలాగే పిల్లలకు ఆధ్యాత్మిక అలవాట్లు నేర్పడం. ప్రతి బిడ్డ మనసులో ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు ఆధ్యాత్మికతతో అనుసంధానించండి. దీనికి ఒక ఉదాహరణ, ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇతరుల పట్ల దయ ఉంటే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు వారిని అడగండి. ఆ తర్వాత వారికి అర్థమయ్యేలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞతాభావం, దయ చూపడం ఇలాంటి అలవాట్లను పిల్లలకి మనం తప్పకుండా నేర్పించాలి.
ఈరోజు నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.